ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి పౌలు భక్తుడు తెస్సలోనికైలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. మొదటి వచనం నుండి ధ్యానిద్దాం. సహోదరులారా, మేము ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునిన ప్రకారం మీరు నడుచుకొనుచు ఉన్నారు. ఈ విషయములో మీరు అంతకు అభివృద్ధి పొందాలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరిక చేస్తున్నాము. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. చూడండి, తెస్సలోనికైలు దేవుని ప్రేమించి సేవించాలని, దేవుని సంతోషపరచాలని, సంతోషపరచుట కొరకు నడవవలసిన విధానం ఆజ్ఞ రూపంగా పౌలు తెస్సలోనిక సంఘానికి ఇచ్చాడు. మీరెరుగుదురు అనే మాట తెస్సలోనికైలకు పౌలు ముందస్తుగానే దేవుని సంతోషపరచటం కొరకు చేయాల్సిన క్రియలు తెలియచెప్పినట్లుగా చూస్తున్నా. ఆ క్రియల వెనకాల ఉండాల్సిన విశ్వాసం గురించి పౌలు ముందస్తుగా వారికి వర్ణించినట్లు అర్థం అవుతోంది. మీరేలాగ నడుచుకుని దేవుని సంతోషపరచాలో మా వలన మీరు నేర్చుకున్నారు. ఒక వ్యక్తి యొక్క నడవడి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి, ప్రభువును సంతోషపెట్టేటువంటిదిగా ఉండాలి. అది పౌలు వారికి నేర్పించానని మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలం వాక్యము వింటున్నటువంటి మీరు దేవుని సంతోషపెట్టడం నేర్చుకున్నారా? పౌలు భక్తుడు తన యొక్క జీవితంలో సమస్తాన్ని ఉపేక్షించుకొని తాను క్రీస్తు శిలువను మోస్తూ ప్రత్యక్షంగా ప్రభువు యొక్క సేవలో శ్రమానుభవాలు గుండా వెళుతూ దేవునికి ప్రీతికరమైన వ్యక్తిగా, అంగీకారయోగ్యమైన వ్యక్తిగా ఏ విధంగా ఉన్నాడో అలాగే ఆ సంఘం కూడా ఉండటానికి నేర్పించాడు. మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి ఈ విషయములో అని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు హెచ్చరిక చేస్తున్నాం. దేవుని సంతోషపెట్టే విషయములో మనము దినదిన అభివృద్ధి చెందాలి. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు భక్తుడు వ్రాసినటువంటి మాటలో ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవడును అనునదియు దానికి ముద్ర అన్నాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు దుర్నీతి నుండి తానే తనంతట తొలగిపోవాలి. అది దేవునికి సంతోష కారణం. మానవుడు పాపమును విడిచిపెట్టి దేవుని నీతిని హత్తుకోవాలి. అట్టి వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువారు నీ రక్షకుడు అని నీవు ఒప్పుకున్నప్పుడు దేవుని బిడ్డవయ్యావు. అట్టి నీవు దేవునికి సంతోషం కలిగించేటట్లు దుర్నీతి నుండి తొలగి సమస్తమైన అధికారమునకు దేవునికి నీవు లోబడటం నేర్చుకున్నప్పుడు నీవు దినదినాభివృద్ధి చెందుతావు. ఇది పౌలు క్రీస్తు యేసునందు సంఘానికి హెచ్చరికగా చెబుతున్నాడు. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం మానవుల పట్ల, విశ్వాసుల పట్ల ఏమిటి? పరిశుద్ధులవుట.
పరిశుద్ధులగుట అంటే ఎట్లా? శాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడుట జస్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ భౌతిక పరముగా అంతరంగ సంబంధంగా నీతిని పరిశుద్ధతను కొనసాగించుట శాంక్టిఫికేషన్. దినదినము శుద్ధి చేసుకునే అనుభవం గ్లోరిఫికేషన్. ప్రభువు తన రాకడలో నిన్ను ఆయన స్వారూప్యానికి మార్చి మహిమపరచటం. ఈ మూడు కూడాను జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్, ఇవి దేవుడు స్వయంగా చేస్తున్నాడు మానవుని పట్ల. అందుకే మీరు పరిశుద్ధులు అవ్వాలనేది దేవుని చిత్తం. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు నేను మనం పరిశుద్ధులం కాము. మనం పరిశుద్ధులం కాకపోయినా ఆయన తన స్వరక్తం చేత మనలను శుద్ధీకరించి పరిశుద్ధులనుగా చేస్తున్నాడు. 32వ సంకీర్తనలో సెలవిచ్చినట్లు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవుని చేత పరిశుద్ధుడిగా ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. అవునండి, ప్రతి మానవుడు యేసునందు విశ్వాసము ఉంచుట ద్వారా దేవుని చేత పరిశుద్ధుడిగా ఎంచబడతాడు. కాబట్టి పరిశుద్ధులుగా మీరుండటమే, అనగా జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం. కాముకత్వము, వ్యభిచారము, జారత్వము, వీటికి దూరంగా ఉండాలి. ఇంటర్నెట్లో క్రైస్తవ మతము స్వీకరించిన అనుసరిస్తున్న వారిలో దేవుని సేవలో ఉన్నటువంటి వారితో సహా ఫోనోగ్రఫీకి అలవాటు పడినటువంటి వారి శాతాన్ని గురించి ఇచ్చిన స్టాటిస్టిక్స్ నేను చదివాను. అది చాలా దారుణంగా అనిపించింది. జారత్వమునకు, కాముకత్వమునకు తమను తాము అప్పగించుకుంటున్న క్రైస్తవుల శాతం దినదినానికి పెరిగిపోతుందని బైబిల్ పండితులు ఆందోళన చెందుతున్నారు. ఇది వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారము, జారత్వము ఇవి శరీరమునకు లోపల ఉండి పాడు చేస్తున్న పాపాలు. మనము క్రైస్తవులముగా ఈ విషయములో జాగ్రత్త వహించాలి. శరీర ఇచ్ఛను చంపి ఆత్మచేత జీవించటం అభ్యాసం కావాలి మనకు. ఈ రాత్రి ఏ జారత్వములో నీవున్నావు, ఎట్టి వ్యభిచారములో నీవున్నావు, ప్రభువును క్షమాపణ కోరు. పరిశుద్ధుడిగా ఉండటం కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. సంఘము పరిశుద్ధతతో ఉండాలి. ఇది ప్రభువు చెబుతున్నటువంటిది. ప్రభువు యొద్దకు మార్గము ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే. పరిశుద్ధత లేకుండా ప్రభువు సన్నిధిలో ఉండలేవు. కనుక వాక్యం చెబుతున్న మాట, జారత్వానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం. ఇది మాట్లాడినంత తేలిక కాదు. సిలువ అంత కష్టం. అందుకే ప్రభువు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. కనుక శరీరాన్ని జయించటం అనేది ఉంది చూశారు. భోజన ప్రియత్వాన్ని, అలాగే శరీర ఇచ్ఛలను, కాముకత్వాన్ని, సుఖానుభవాలను జయించే అనుభవం ఉంది చూశారు. అది ఉత్కృష్ట అనుభవం. అది విశ్వాసులు సొంతం చేసుకోవాలి. దానికి ఉపవాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభువుతో సమీప నివాసం, ఉపవాసం నిన్ను బలపరుస్తుంది. పాపమును గూర్చిన సెన్సిటివిటీ టు సిన్, పాపమును గూర్చినటువంటి భయం, పాపమును గూర్చినటువంటి జుగుప్స నీలో వృద్ధి చెందాలి. అలా అవ్వాలి అంటే వాక్యానికి నువ్వు సమీపంగా ఉండాలి. క్రీస్తు ముఖ స్వారూప్యం నీవు నిత్యం వాక్యమునందు దర్శిస్తూ ఉండాలి. నీవు అప్పుడు
పరిశుద్ధతలో జీవించటానికి స్థిరపడతాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, దేవుని చిత్తమేమనగా మీ ఘటమును కాపాడుకోవటం. ప్రతి విశ్వాసికి చెడు తలంపులు వస్తాయి. 80 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తులు కూడా నాతో వారి అనుభవాన్ని పంచుకున్నప్పుడు చెప్పారు, శరీరంలో మనసులో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. మరణశయ్యపై ఉన్నవారు సైతం చెప్పారు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ కలలు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తున్నాయి, ఏం చేయమంటారని. తన ఘటము ఆ తలంపులకు ఎఫెక్ట్ కాకుండా నియంత్రించుకునే ఆత్మనే మనకు దేవుడిచ్చాడు. ఈ మాటలు మరువవద్దు. తలంపులు అపవాది తెస్తాడు. అవి తలల మీద ఎగిరే పక్షుల వల్ల ఉండాలే కానీ స్థిర నివాసం గూడు కట్టుకునే అవకాశం విశ్వాసి ఇవ్వకూడదు. ప్రాచీన పాప స్వభావాన్ని బట్టి అపవాది శోధిస్తాడు, జాగ్రత్త. అయినప్పటికీ నీ శరీరం అనే ఘటం అపవిత్రం కాకోకుండా కాపాడుకోవటం, నీ మనసు పరిశుద్ధంగా నిలుపుకోవటంకు నీవు ఎరిగి ఉండాలి. దాని కొరకు బైబిల్ గ్రంథంలో మీరు చూచినట్లయితే యోసేపు ఆ స్థలమును విడిచి పారిపోయాడు. క్రొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథములో యాకోబు కుమారుడైనటువంటి యోసేపు పొతీఫరు భార్య అతనిని శోధించినప్పుడు ఆ స్థలాన్ని విడిచి పారిపోయాడు. ఆమెను విడిచి దూరంగా వెళ్ళాడు. కనుక ఎక్కడ శోధన కలుగుతుందో ఆ శోధన స్థలము, శోధన కలిగిస్తున్న వ్యక్తికి నీవు దూరముగా జరగాలి. ఆ సమయము, ఆ పరిస్థితులు, ఆ స్థలాన్ని నీవు వ్యక్తిగతంగా జ్ఞానయుక్తంగా దూరముగా ఉండటం నేర్చుకోవాలి. పాపములో పడే పరిస్థితులు ఏమొస్తున్నా అవి నీకు తెలియకుండా రావు, తెలిసే వస్తాయి. తెలియకుండా ఏ వ్యక్తి పాపంలో పడిపోడు. ప్రధానంగా నేను విశ్వాసుని గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసి ఎరిగి ఇష్టపడి పడిపోవటమే. కనుక విశ్వాసులారా, మీ ఘటములు, శరీరములను పరిశుద్ధత విషయంలో ఎట్లా కాపాడుకోవాలో మీరు వాక్యానుకూలంగా నేర్చుకోండి. ఇది దేవుని చిత్తం మీ పట్ల. ఈ వాక్యం చెబుతున్న నన్ను నేను పరీక్షించుకొని ప్రభువును నేను క్షమాపణ కోరుతున్నాను. మనం మనుషులం, ఆదాము పోలిక ధరించుకొని పుట్టిన వారం. సాధారణంగా కలిగే శోధనలు మనకు కలుగుతాయి. అవిశ్వాసులు కామాభిలాషకు లోబడినట్లు లోబడకుండా ఘటాన్ని కాపాడుకోవటం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విశ్వాసికి సాధ్యం అండి. సాధ్యం విశ్వాసికి. దేవుని శక్తిని ఆశ్రయించండి. పాపమునకు దూరంగా పారిపోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను పరిశుద్ధులనుగా చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క వధువు ముడత అయినా, మచ్చ అయినా, మరి అట్టిది ఏదైనా కళంకమైనా లేనటువంటిదిగా, పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ విషయమందు ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయక ఉండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నింటి విషయమై ప్రతిదండన చేయువాడు. క్రిస్టియన్స్, ప్రాముఖ్యంగా క్రైస్తవ సహోదరులు మరి తన వేరొక సహోదరునికి ఏ విధమైన మోసము చేయకూడదు. జాగ్రత్త. భక్తి ముసుగులో జారత్వం, భక్తి ముసుగులో వ్యభిచారం. ఈనాడు సంఘ నాయకులు సైతం ఇటువంటి వాటిలో చిక్కుబడి ఉన్న చరిత్ర సాక్ష్యాలు మనం వింటున్నాం. నీ సహోదరునికి మోసము చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం అతిక్రమించి, ఎందుకంటే అవకాశములు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఘంలో.
వాటి మధ్య నీ సహోదరునికి నీవు ఈ ఆజ్ఞను అతిక్రమించి మోసం చేస్తానికి ప్రయత్నిస్తున్నావేమో. చేయకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండు. బైబిల్ బాగా ధ్యానం చేయండి సహోదరులారా, సహోదరిలారా. స్త్రీలు సైతం పురుషులు సైతం ఈ శోధనకు గురి అవుతారు కనుక ఈ ఆజ్ఞను జాగ్రత్తగా చేతపట్టండి. దీనిని బహుజాగ్రత్తగా మీ వ్యక్తిగత జీవితాల్లో అబ్జర్వ్ చేయండి. మరొక సహోదరికి మోసం చేయకుండానట్లుగా ఈ ఆజ్ఞ అతిక్రమించకండి. సోదరుడా, సోదరి, మీరు మీ ఇరుగు పొరుగు వారితో, మీతో సహ ఉద్యోగులతో, మీతో నివాసం ఉంటున్న పరిసరాలలో, మీ యొక్క బంధువులలో ఎక్కడ అయినప్పటికీ కూడా ఎవరితో మాట్లాడినా, ఎవరితో సహవాసములో ఉన్నా ఈ ఆజ్ఞను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కాపాడుకోవాలి. ఇది నిత్యము జాగ్రత్త తీసుకునవలసిన అంశం కనుక ఎక్కడ దీనిలో బెసికిన పరిచర్యలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి, సంఘాల మధ్యలో భేదాలు వచ్చేస్తాయి. అందుకనే పౌలు భక్తుడు దీనిని మరింతగా తెలియచేస్తున్నాడు. దేవుడు వీటి విషయంలో ప్రతిదండన చేస్తాడు, జాగ్రత్త. ప్రభువు ప్రతిదండన చేస్తాడు, జాగ్రత్త. జారత్వములో, వ్యభిచారములో విశ్వాసులు కొనసాగితే పలు పర్యాయములు అనారోగ్యం, పలు పర్యాయములు దండన, కొందరి జీవితాల్లో శారీరక మరణము కూడా దేవుడు ఇచ్చిన సందర్భాలున్నాయి. విశ్వాసి పాపములో సౌఖ్యంగా కొనసాగితే దేవుడు ఆ వ్యక్తిని తీసేసుకునే పరిస్థితి ఉంది. ఇది వాస్తవంగా క్రైస్తవ సంఘాల్లో చరిత్ర ఉన్నది. దీనికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన రక్షణ ఉన్నతమైన రక్షణ. ఈ లోకములో దానిని మీరు కొనసాగించుచున్నప్పుడు పరిశుద్ధత ప్రధానమైనదిగా ఎంచండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. వీఆర్ కాల్డ్ ఫర్ ద రైచియస్నెస్ అండ్ హోలీనెస్. నీతి కొరకు, పరిశుద్ధత కొరకు దేవుడు పిలుస్తున్నాడు. మీరు పాపం చేసుకోండి పర్వాలేదని దేవుడు ఆప్షన్ ఇవ్వలేదు మనకు. మారు మనసు పొందినవాడు పాపాన్ని విసర్జించాల్సిందే. పాపములో జీవిస్తూ నేను మారు మనసు పొందుతున్నాను అని ఆటంకంగా చెప్పవద్దు. నిన్ను నీవు మోసగించుకోవద్దు. సోదరుడా, సోదరి, నీవున్న పాపము నుండి ఈ క్షణమే వెంటనే విడిచి బయటికి రా, బయటికి రా. ప్రభువు నిన్ను బయటికి రమ్మని హెచ్చరిక చేస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో ఈ హెచ్చరికను పెడుతున్నామన పెట్టకూడదు, పెట్టవద్దని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. మనము పరిశుద్ధత కొరకు పిలువబడ్డా, పరిశుద్ధుల గుంటానికి పిలువబడ్డా. తదుపరి, కాబట్టి ఉపేక్షించువాడు మనుషుడు ఉపేక్షించడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షిస్తున్నాడు. ఈ విధంగా జారత్వములో, పాపములో ఉన్నవాడు ఇతర మనుషులకు కాదు, దేవునికే వ్యతిరేకంగా దేవుణ్ణే తృణీకరించి పాపం చేస్తున్నాడనేది మనం తెలుసుకోవాలి. ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చేయబడేది. నువ్వు మనుషులకు వ్యతిరేకంగా చేస్తున్నాను అనుకుంటున్నావేమో, అది దేవునికి నీ వ్యతిరేకముగా చేయబడుతున్నటువంటిదని నీవు గుర్తెరుగుమని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. సోదరుడా, సోదరి, మనుషుని ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించుడు గాని పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు. ఎంత ప్రమాదం ఇది! నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి నీవు తృణీకరిస్తావా, ఉపేక్షిస్తావా, వ్యతిరేకిస్తావా, దూరం చేసుకుంటావా? ఆలోచించు.
దేవునికి నీవు దూరం అయిపోతావు ఈ పాపములో ఉంటే. బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను వృత్తాంతం మీకు తెలుసు. సంసోను యవ్వన కాలంలోనే చనిపోయాడు. కారణం అతని యొక్క అక్రమ జీవితం. ప్రతిదండన కలిగింది అతనికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముతో దయచేసి ఆటలాడవద్దని, ప్రధానంగా శరీరములో నివసించు జారత్వము, శరీరంలో నివసించే వ్యభిచారము, కాముకత్వమునకు లోబడవద్దని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీ కంటిని, నీ శరీరమును, నీ వినికిడిని పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు నీ హృదయంలోనికి లోపటికి వెళ్ళేటువంటి ద్వారములు, పంచేంద్రియాలు, వీటిని దేవునికి అప్పగించకపోతే, అపవాదికి అప్పగిస్తే, పాపానికి అప్పగిస్తే నువ్వు పాపానికి దాసుడు అయిపోతావు. జాగ్రత్త. కనుక నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించవద్దని ప్రభువు పేరిట నేను నీకు మనవి చేస్తున్నాను. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8 వచనాలు మనము ధ్యానము చేసుకుంటూ వచ్చాం. ఈ వచనాలలో ఉన్నటువంటిది పరిశుద్ధత కలిగిన వారు దేవుని సంతోషపెడతారని, దేవుని సంతోషపెట్టే కార్యక్రమం మన జీవితాల్లో తీసుకుందాం. అది పరిశుద్ధత ద్వారానే సాధ్యమవుతుందని మనం చేస్తున్నాను. గత రాత్రి ఈ వాక్య ధ్యానాన్ని నేను చదివాను, కొన్ని మాటలు కూడా చెప్పాను. నిరీక్షణను గురించి మీకు తెలియచేశాను. ఇక్కడ చదవబడినటువంటి, వ్రాయబడినటువంటి లేఖన భాగాల్లో మరికొన్ని విషయాలు మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. 13వ వచనం చదువుతున్నాను, చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ఇక్కడ ఉన్న ప్రతి పదం ప్రాముఖ్యమైందే. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసముంచిన సార్వత్రిక సంఘ సభ్యులందరూ సహోదరులు. సహోదరులను కూడా పుల్లింగంలోనే చెప్పాడు, సహోదరులారా. సహోదరులారా అనే పదం కేవలం పురుషులకే కాదు. ఇక్కడ బ్రదరన్ అనేటువంటి మాట క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి చెందినది, స్త్రీ పురుష భేదం లేకుండా. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసినటువంటిది, మరియు పౌలు తెస్సలోనికైలను తెలుసుకోవాలని కోరుతోంది ఏమిటి అనగా, నిద్రించుచున్న వారిని గూర్చిన సంగతి. నిద్రించుట అనగా ఏమిటి? శారీరక మరణము విశ్వాసికి నిద్ర వంటిది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అనేటువంటి ఒక వ్యక్తి, బేతనియా గ్రామస్తుడు, మరణించి సమాధి చేయబడ్డాడు. అతనిని గురించి ప్రభు మాట్లాడుతూ, మన సహోదరుడు లాజరు, మన స్నేహితుడు లాజరు నిద్రిస్తున్నాడు, లేపుదము రండి అని అన్నారు. లాజరు భౌతిక మరణం పొందాడు. ప్రభువు ఆ భౌతిక మరణాన్ని నిద్రతో పోల్చారు. యాయిరు కుమార్తె మరణించింది. బంధువులందరూ ఏడుస్తున్నారు. యేసు ప్రభువు ఆమె ఇంటికి ఆమె తండ్రి అయిన యాయిరు చేత తీసుకుని పోబడ్డారు. అక్కడ చేరగానే ప్రభువు అన్నారు, ఈ చిన్నది నిద్రించుచూ ఉన్నది అన్నారు. నిద్రించుచూ ఉన్నది అనే మాట ఎప్పుడు వాడతామంటే, లేపితే మరలా లేస్తారు అనే నిరీక్షణ బట్టి, నమ్మకాన్ని బట్టి మాట్లాడతాం. చూడండి, మనం కూడా ప్రతి రాత్రి నిద్రపోతాం, ఉదయాన్నే లేస్తాం. ఉదయాన్నే లేస్తాం కాబట్టి నిద్రకు ఎవరు భయపడం. అవునా? అవును. ఉదయం మనం లేస్తాం కాబట్టి రాత్రిపూట నిద్రపోవటానికి మనం సంతోషిస్తాం. మనం అన్ని పనులు ముగించుకొని మనం నిద్రపోతాం. మరలా
ఉదయాన్నే పని కొరకు మనం లేస్తాం. అలాగే ఈ భూమి మీద దేవుడు మన కొరకు ఇచ్చిన అన్ని పనులు ముగించుకొని మనం విశ్రమిస్తాం. ఆ విశ్రమించినటువంటి వారంగా ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మరలా తిరిగి మనలను ఆయన సజీవులుగా చేస్తాడు. కనుక నిద్రించుట అనే పదం భౌతిక మరణాన్ని గురించి మాట్లాడింది. అంతేకాదు, మీకు తెలియాలి అన్నాడు. సంఘమంతటికి తెలియాల్సింది, సంఘమంతా కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అనగా, ప్రతి విశ్వాసి, క్రీస్తునందు మృతునందున ప్రతి వ్యక్తి క్రీస్తునందు వరుస క్రమంలో బ్రతికించబడతారు. ఆదాము మొదలుకొని మనుషులను మరణం ఏరుతూ వచ్చింది. క్రీస్తు ప్రభువును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలిగింది. కాబట్టి యేసుక్రీస్తునందున్నవాడు భయపడాల్సిన పని లేదు. ఇప్పటి నుండి క్రీస్తునందు మృతునందు మృతులు ధన్యులు అని వ్రాయమని ఒక స్వరము పరలోకము నుండి చెప్పుట నేను వింటిని అని యోహాను గారు ప్రకటన గ్రంథంలో వ్రాస్తున్నాడు. కనుక ప్రభువునందు మృతునందుటం నిద్రించటం. అట్టి వారిని గురించి దిగులు లేదు, చింత లేదు, కన్నీరు అక్కర్లేదు. ఎందుకంటే ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమిటో చూడండి. 14 వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచారని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. యేసు రెండవ రాకడలో ఒక ఉత్కృష్ట సన్నివేశం ఇక్కడుంది. ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సింది. యేసు రెండవ రాకడలో దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును అనే పదాన్ని మీరు చూస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని చెప్పబడినట్లుగా మరలా చెప్తున్నాను చూడండి. ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. అవును, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. దేవుడు వారితో కూడా కాపురమై ఉంటాడు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇదేమిటి? బైబిల్ గ్రంథం దేవుని ఎవడు ఎన్నడు ఎప్పుడు చూడలేదు, చూడడు, చూడబోడు అని చెబుతుంటే దేవుడు యేసుతో కూడా ఈ లోకానికి విశ్వాసులను తీసుకొని వస్తున్నట్లు రాస్తున్నాడేమిటి? ఎవరు ఆ దేవుడు? రాబోతున్న ఆయన ఎవరు? యేసును గురించి ఆయన అంటున్నాడు, యేసు శరీరధారి, మనుష్య కుమారుడు. కనుక యేసు క్రీస్తు శరీరమునందు దేవుని సర్వ పరిపూర్ణత నివసిస్తోంది. అందుకే దేవుడు అనే పదం మాట్లాడాడు. యేసే దేవుడు అనే అర్థం ఇక్కడ మీరు తెలుసుకోండి. యేసు నందు మృతులైన వారిని దేవుడు యేసుతో కూడా వెంటబెట్టుకుని ఈ లోకానికి వస్తాడు. యేసునందు దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు, వారితో పాటు ఉన్నాడు. వారి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును అన్నప్పుడు పరలోకంలో కన్నీరు ఉంటుందని కాదు, కన్నీరు ఉండదు అని చెప్పటానికి ఈ మాట రాస్తున్నాడు. సోదరుడా, సోదరి, మనము క్రీస్తు మృతి నొంది లేచారని నమ్ముతున్నామా? సువార్త సత్యం అది. యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు. ఇది మనం నమ్ముతున్న సత్యం, సువార్త యొక్క సత్యం ఇది. యేసు మృతి నొందాడు, యేసు తిరిగి లేచాడు. యేసునందున్నవారు యేసుతో కూడా మృతునంది యేసునందే తిరిగి లేచిన అనుభవంలో ఉన్నారు. అదే పౌలు గారు
తెస్సలోనికైలకు తెలియచేస్తూ ఉన్నాడు. మేము అనగా అపోస్తలులు ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము అనగా సంఘం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఏమిటి దీని అర్థం? ప్రభువు దిగి వస్తున్నారు. రెండవ రాకడలో ఆయన ఆకాశ మధ్యమానికి వస్తున్నాడు. మధ్యాకాశం అనే పదం లేదు బైబిల్లో. ఆకాశ మధ్యమం అని మనం అర్థం చేసుకోవాలి. ఆకాశం విశాల స్థలం. ఆకాశ మధ్యమానికి ప్రభువు ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో పరలోకం నుండి దిగొస్తాడు. ఆయన దిగొచ్చినప్పుడు సజీవులమైనటువంటి మనము అనగా ఆయన ఇప్పుడు వస్తే, ఇప్పుడు నీవు నేను సజీవులుగున్నట్లు సజీవులమైన మనకంటే, సంఘములో ఉన్న మనకంటే ముందుగా, మనకంటే ముందు, మనము పూర్వమున మనము సజీవులం ఉండగా మృతునందినటువంటి వారు మొదట లేస్తారు. కనుక మనము మొదట ఆయనను చేరం, కానీ మొదట మృతునంది తిరిగి లేచిన వారు ఆయనను చేరతారు. వారి తర్వాతే మనం. ఇది కొరింథీయులకు పౌలు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో వారి వారి వరుసలలో బ్రతికించబడతారు అని చెప్పాడు. కనుక క్రైస్తవ నిరీక్షణ. ఒక ఆయన అడిగాడు, మట్టిలో మట్టి అయిపోయిన వాడు ఎట్లా లేస్తాడు? ఒకవేళ ఒక ఎయిర్ క్రాష్లో విమానం పేలిపోయి ఛిద్రమైన అట్లుగా శరీరం పడిపోయి బరియలకు నోచుకోలేనిది ఎట్లా లేస్తారు అని అడిగాడు. మానవ నిర్మాణం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మంటి నుండి మనుషుని నిర్మాణం చేసిన వాడు మంటిలో మన్నుగా కలిసిపోయిన శరీరాన్ని మహిమకు లేపలేడా? ఖచ్చితంగా లేపుతాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు క్రీస్తు నందు నీ ఉంచిన నమ్మకం ఎట్టిది ఆలోచన చేసుకో. శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు. ఆయన విశ్వాన్ని సృజించిన సృష్టికర్త మాత్రమే కాదు, విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి నిర్వాహకుడు ఆయన అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం సాక్ష్యం ఇస్తోంది. ఈ రాత్రికాల వాక్యం వింటున్న నీవు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే నీవు ధన్యుడవు. ఆయన ఆకాశ మధ్యమానికి పరలోకము నుండి దేవుని బోరతో ప్రధాన దూత శబ్దంతో దిగి రాబోతున్నాడు. ఆయనను నీవు కలుసుకోబోతున్నావు. సంఘము ఎత్తబడుతుంది. మృతులు పునరుద్ధానులై ఆయన సన్నిధికి చేరుతారు. 7 ఏండ్ల మహా పెండ్లి విందు అక్కడ జరుగుతుంది. అదే సమయాన భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం ఉంటుంది. మహాశ్రమల కాలం క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు నిర్వహిస్తాడు. చూడండి, సంఘము తీసివేయబడిన మీదట ధర్మ విరోధమైనటువంటి ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడతా. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. 23వ సంకీర్తన చివరి వచనం, నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని నామానికి స్తోత్రం. చిరకాలము, సదాకాలము, ఇటర్నల్ లైఫ్. దేవునితో నా నివాసం, క్రీస్తుతో నా నివాసం. సోదరుడా, సోదరి, ఇదే మన యొక్క నిరీక్షణ, ఇదే మన యొక్క ఎదురుచూపు. దీని కొరకే భూమి మీద ఇంకా మనం బ్రతుకుతున్నాం. దీని కొరకే మనం భూమిపైన సిద్ధపడుతున్నాం, అనేకులను సిద్ధపరుస్తున్నాం. ఇది ఏదో ఒక పనికిరానటువంటి కథ కాదు. ఇది వాస్తవ సత్యముతో కూడిన గాథ. దీని యందు విశ్వాసం ఉంచమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.